బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేట గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిని ట్రాక్టర్తో ఢీకొట్టిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆయన కోరారు. సంబంధిత ఎస్పీకి ఫోన్ చేసి ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. బీఆర్ఎస్ శ్రేణులు తిరగబడితే శాంతి భద్రతలు అదుపులో ఉండవని ఆయన హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేట గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బాలరాజుని కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్ పాపయ్య ట్రాక్టర్తో ఢీకొట్టాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సర్పంచ్ పాపయ్య అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఘటనపై కేటీఆర్ స్పందిస్తూ ఎల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఫోన్ చేసి ఈ ఘటనలో గాయపడిన నాయకులు కార్యకర్తల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ మానిక. ఇటు ఎల్లారెడ్డి ఇష్యూ పై కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమాపేటలో కాంగ్రెస్ నాయకులు దాడిపై కూడా కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. నిన్న జరిగిన వాటి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సర్పంచ్ పాపయ్య బీఆర్ఎస్ నేత బీర్ల రాజుపై ఇంటిపై కూడా ట్రాక్టర్ దాడి చేశాడు. ఈ సంఘటనపై నలుగురిపై గాలయ్యాయి. దీంతో కేటీఆర్ వెంటనే గాయపడిన వారిని ఆరోగ్య పరిస్థితిపై వాకప్ చేశారు. అయితే కామారెడ్డి ఎస్పీతో ఫోన్ చేసి కూడా అయితే వివరాలు తెలుసుకున్నారు. అయితే దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ఎస్పీకి చెప్పినట్లు కూడా చెప్పారు. అయితే తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. అయితే బీఆర్ఎస్ తిరగబడితే మాత్రం శాంతి నిజ రూమ్ లో శాంతి భద్రతలో అదుపులో ఉండవని చెప్పి కూడా ఎస్పీ కూడా హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తిగా ఇటు నిన్న జరిగినటువంటి రెండో విడత ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకుడు పొందారు. అయితే దీంతో అతని తమ్ముడు అయినటువంటి చిరంజీవి బీఆర్ఎస్ నాయకుడు రాజుపై కూడా ట్రాక్టర్ దాడి చేశారు. దీనిపై కూడా కేటీఆర్ పూర్తిగా దీనిపై వారిని స్పష్టంగా ఇటు అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేసి, లేకుంటే బీఆర్ఎస్ నాయకులు తిరగబడతారు, లేకుంటే అక్కడ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పూర్తిగా శాంతి భద్రతలు క్షీణిస్తాయని చెప్పి కూడా హెచ్చరించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పచ్చు. మనం రైట్ నవీన్, థ్యాంక్ యూ. వైసీపీ ర్యాలీ విజయవంతంపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ర్యాలీలకు హాజరైన అందరికీ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ కోటి సంతకాల ఉద్యమం విజయవంతమైందన్నారు. ఇది ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం మాత్రమే కాదని, చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలిచ్చిన ఘనమైన తీర్పు అని తెలిపారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను ఖండిస్తూ 1 కోటి మందికి పైగా పౌరులు స్వచ్ఛందంగా సంతకాలు చేశారని ట్వీట్ చేశారు. మావోయిస్టులు రిలీజ్ చేసిన సంచలన డాక్యుమెంట్ కలకలం సృష్టిస్తోంది. 2024 ఆగస్టులో దేశంలోని అన్ని కమిటీలకు మావోయిస్టులు లేఖ పంపినట్లు తెలుస్తోంది. ఆయుధాలు వదిలేద్దాం, ప్రజల్లోకి వెళ్దామని లేఖలో ఉన్నట్లు తెలుస్తోంది. సాయుధ పోరాటం కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రజా పోరాటాలను మావోయిస్టు ఉద్యమానికి అనుకూలంగా మార్చుకోలేకపోయామని తెలిపింది కేంద్ర కమిటీ. మావోయిస్టులు రిలీజ్ చేసిన సంచలన డాక్యుమెంట్ కలకలం సృష్టిస్తోంది. 2024 ఆగస్టులో దేశంలోని అన్ని కమిటీలకు మావోయిస్టులు లేఖ పంపినట్లు తెలుస్తోంది. ఆయుధాలు వదిలేద్దాం, ప్రజల్లోకి వెళ్దామని లేఖలో ఉన్నట్లు తెలుస్తోంది. సాయుధ పోరాటం కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రజా పోరాటాలను మావోయిస్టు ఉద్యమానికి అనుకూలంగా మార్చుకోలేకపోయామని తెలిపింది కేంద్ర కమిటీ. బీజేపీ నూతన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన నితిన్ నబీన్ ఢిల్లీలో లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనకు బీజేపీ అధిష్టానం ఘన స్వాగతం పలికింది.
పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా నితిన్ నబీన్ ను కార్యాలయంలోకి ఆహ్వానించి అభినందనలు తెలియజేశారు. ఈ పదవిని చేపట్టిన వారిలో ఆయనే అత్యంత పిన్న వయస్కుడు కావడం గమనార్హం. ఆయన వయసు 45 సంవత్సరాలు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ప్రముఖ నేపథ్య గాయకులు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఎస్పీ బాలు విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. నటుడిగా, సంగీత దర్శకుడిగా, వ్యాఖ్యాతగా నిలిచిన మహనీయుడు బాలసుబ్రహ్మణ్యమని వెంకయ్యనాయుడు కొనియాడారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసినటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాన గాంధర్వుడు, పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణకు తెరబడింది. ఈరోజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి కళాకారులు, డప్పు నృత్యాలతో వారందరూ కూడా వచ్చి ఇక్కడికి ఎంతో కోలాహలంగా విగ్రహ ఆవిష్కరణ చేశారు. అయితే విగ్రహాన్ని అడ్డుకుంటామని కొంతమంది చెప్పడంతో కొంత వివాదాస్పదంగా మారింది. తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత బిజీ షెడ్యూల్. ప్రస్తుతం సింగర్ కల్పన గారు, మేడం ఎట్లా ఉంది మీ గురువు గారు సుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణ ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం, చాలా గొప్ప విషయం. అదే ఎప్పుడు చెప్తున్నట్టుగా మొట్టమొదటి థ్యాంక్స్ తెలంగాణ సీఎం గారికి, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సార్కి మా ధన్యవాదాలు. తమిళ జనాలు తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని విగ్రహం పెట్టడానికి చాలా మంది వ్యతిరేకించారు. యాజ్ ఎ సింగర్ ఎట్లా చూస్తారు? అది చాలా తప్పు సార్, చేయకూడదు. అంటే ఎవరైతే సరే, హూ ఎవర్ ఇస్ కాంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ ఇన్ లాట్ ఆఫ్ వేస్. కళాకారు ఒక విధంగా సొసైటీకి మంచి విషయాలు కాంట్రిబ్యూట్ చేశారు. ఇంకోటి, బాలుగారు ఎప్పుడు పాలిటిక్స్ విషయంలో అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యేవారు కాదు. ఆయనకి అందరి ఇష్టమే. మాకు తెలిసినంత వరకు ఆయన ఎప్పుడు అనవసరంగా ఒకరిని హర్ట్ చేయకూడదు అని ఎప్పుడు అనుకునేవారు. అందువల్లనే 2004లో ఆ సాంగ్ వచ్చేటప్పుడు ఒక అవసరం లేని ఒక లైన్ ఉంటే, అది ఆ లైన్ పాడి ఉంటే కొంతమంది సంతోషించవచ్చు, కొంతమంది డెఫినెట్గా హర్ట్ అవుతారు. అది చేయకూడదు, హర్ట్ చేయకూడదు అని మంచి ఉద్దేశంతోనే ఆయన ఆ రోజు చెప్పి ఉంటారు. సో అది అనవసరంగా పాలిటిక్స్ చేయొద్దు. కళాకారులు కూడా గొప్పవాళ్ళు, పాలిటిక్స్ వాళ్ళు కూడా గొప్పవాళ్ళే. ఎవరైతే సరే, డాక్టర్స్, లాయర్స్, ఏ ప్రొఫెషనల్ అయితే ఎవ్రీబడి ఈస్ కాంట్రిబ్యూటింగ్. ఏదో ఒక రకంగా సొసైటీకి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. నేను అదే చెప్పినట్టుగా త్వరలో తెలంగాణ కోసం పోరాటం చేసిన పెద్దవాళ్ళు, దానికోసం ప్రాణం త్యాగం చేసిన వాళ్ళు, కష్టపడే వాళ్ళు విగ్రహం కూడా పెట్టాలి సార్. ఎవరిదైతే సొసైటీకి ఎవరు కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళని మనం మర్యాద చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్. లెట్ ఇట్ బి తమిళనాడు ఆర్ కర్ణాటక ఆర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ, వీఆర్ ఆల్ ఫస్ట్ ఇండియన్స్. ఆ ఒక్క విషయం మైండ్లో ఉంటే చాలు. నాకు తెలిసి ఈ అనవసరమైన కాంట్రవర్షియల్ పాలిటిక్స్ రావడానికి ప్లేసెస్ లేదు. ఇదే ప్రాంగణంలో వేలాది పాటలు పాడినటువంటి బాల విగ్రహం ఇదే ప్రాంగణంలో పెట్టడం ఎట్లా అనుకుంటుంది? నాకు చూస్తే నిజంగా కర్ణాటకలో ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఒకటి, తెలంగాణలో ఒకటి, తమిళనాడులో కూడా ఒకటి పెట్టాలని అనుకుంటాను. నేను మ్యూజిషియన్ కాబట్టి కాస్త బయాస్డ్గా మాట్లాడతాను. బట్ మోర్ దెన్ మ్యూజిషియన్ చాలా మంది అలా ఉంది సార్. ఇవి అన్నీ మాన్యుమెంట్, ఒక విగ్రహం పెడితే ఓకే, పెట్టకపోతే తప్పు, అట్లా ఏం కాదు. ఒక మర్యాద, మనకి తెలిసిన ఒక రీతిలో ఒక్కొక్కరు ఒక రాష్ట్రంలో, ఒక్కొక్క రాజకీయంలో ఒక్కొక్కరు మర్యాద చేస్తున్నాము. జనాలు మర్యాద చేయాలని మేము అనుకున్నప్పుడు దానికి పొలిటీషియన్స్ కానీ, రాజకీయ వాళ్ళు కానీ, గవర్నమెంట్ కానీ సపోర్ట్ చేయాలి. ఆ సపోర్ట్ ఇక్కడ ఉంది. దాన్ని చూసి నేను సంతోషపడతాను. మొత్తం మీద సింగర్ కల్పన విగ్రహాలు పెట్టడాన్ని వ్యతిరేకించడం కరెక్ట్ కాదు. ఇదంతా కూడా ఎవరైతే ఫైట్ చేశారో రాష్ట్రాల కోసము, దేశ అభివృద్ధి కోసం ఫైట్ చేసినటువంటి అందరి విగ్రహాలు పెట్టడాన్ని స్వాగతిస్తున్నాను. అదే తరాలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి ఉద్యమకారుల విగ్రహాలు కూడా పెట్టాలి, కళాకారుల విగ్రహాలు కూడా పెట్టాలి అంటూ కూడా సింగర్ కల్పన చెప్తుంది. మొత్తం మీద రవీంద్ర భారతిలో ఎంతగానో ఒక ఉత్కంఠంగా నెలకొన్నటువంటి విగ్రహావిష్కరణ వివాదానికి తెరబడిందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరుగుతుందని అందరూ భావించినప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటన ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రాకపోవడం వల్ల ఈరోజు ప్రస్తుతం మాజీ ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు చేతులతో మీదుగా విగ్రహావిష్కరణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న రామచంద్ర
రామచంద్ర వీరందరూ కూడా హాజరయ్యారు. మనం చూడొచ్చు మొత్తం కాంస్య విగ్రహం దాదాపు గాన గాంధర్వుడు, పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణ ఎట్టకేలకు రవీంద్ర భారతిలో ఆవిష్కృతమైందని చెప్పవచ్చు. దాదాపు వేలాది పాటలు ఇదే ప్రాంగణంలో వేలాది పాటలు పాడి దేశంలోనే దాదాపు 40,000 పాటలు పాడినటువంటి ఒక గాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. కేవలం తెలుగు కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ, అదేవిధంగా మలయాళం అన్ని హిందీ, తెలుగు, హిందీ, తమిళ్ అన్ని భాషల్లో కూడా దాదాపు 40,000 పాటలు పాడినటువంటి ఒకే ఒక వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం. అలాంటి బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యంతో మృతి చెందడం, ఆ తర్వాత అతను గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రవీంద్ర భారతిలో మనం చూడవచ్చు. రవీంద్ర భారతిలో అతను కాంస్య విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం పట్ల అందరూ హర్షిస్తున్నప్పటికీ కూడా కొంతమంది తెలంగాణ బాధలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసము గేయాన్ని పాడడానికి నిరాకరించినటువంటి వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎలా పెడతారు, దీన్ని ఎట్టి పరిస్థితులు అడ్డుకుంటామని ఇప్పటికే చాలా మంది క్రాంతి దళ సభ్యులు కావచ్చు, దాదాపు చాలా మంది తెలంగాణ వాదులు అడ్డుకున్నప్పటికీ కూడా విగ్రహ ఆవిష్కరణ అయితే కంప్లీట్ అయింది. మాజీ ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా విగ్రహావిష్కరణ అయితే ఈరోజు కంప్లీట్ కావడం. ప్రస్తుతం అయితే కళాకారులు అందరూ కూడా అంటే సినిమా రంగంలో ఉన్నటువంటి చాలా మంది కళాకారులు, చాలా మంది డప్పు కళాకారులు కావచ్చు, అదేవిధంగా ఉగ్గు కళాకారులు వారందరూ కూడా వచ్చి కొంత ఆనందం అయితే ఇక్కడ వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం రవీంద్ర భారతితో చోటు చేసుకుంది. విజయన్స్ భరత్తో సునీల్ రాజ్. విజయవాడలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయ పాల ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో చైర్మన్ తలసాని ఆంజనేయులు పాల్గొన్నారు. ఇది క్రైస్తవులకు అతిపెద్ద పండుగ అని అన్నారు. తమ ఫ్యాక్టరీలో పనిచేసే క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయ పాల ఫ్యాక్టరీ మేనేజర్, సూపర్వైజర్, ఇన్ఛార్జ్ తదితరులు పాల్గొన్నారు. రాయి వేయమన్నాడు, కానీ వాళ్ళందరూ మంచోళ్ళండి, మనలాగా తొందరపడేవాళ్ళు కాదు. గట్టిగా తప్పుడు కొడదాం, గట్టిగా తప్పుడు కొడదాం. దీంట్లో ఒక మంచి ఈ ప్రదేశంలో ప్రభు ఖచ్చితంగా ప్రతి గడపలో ప్రతి ప్లేస్ లో కూడా భగవంతుడు ఆ రూపంలో ఆశీస్సులు అందిస్తా ఉన్నాడు. ఖచ్చితంగా ఆ రకంగానే ఈ యూనియన్ ఎన్నో కష్టాలను ఎదుర్కొని అందరూ కలిపి, ఒక వ్యక్తి కాదు అందరం కలిపి సంఘటితంగా పనిచేయడం వలన ఏదైతే భగవంతుడు ఆశిస్తాడో, సంఘటితంగా పనిచేయడం వల్ల యూనియన్ లో చాలా సంక్షోభాలని అవలేలుగా ఎదుర్కోగలిగాం. అందరూ ఆనందంగా ఉన్నాం. సంఘటితంగా కలిసి చేసినటువంటి ఎటు పనులైనా సరే భగవంతుడు ఆ 10 మంది ఎక్కడుంటే అక్కడ భగవంతుడు ఉంటాడు అంటారు. 10 మంది కలిసి పని చేస్తే ఏదైనా సరే సంక్షోభాలను చాలా అవలేలుగా ఎదుర్కోగలిగినటువంటి పరిస్థితుల్ని ఈ ప్రాంతంలో యూనియన్ లో మేము ప్రత్యక్షంగా చూసాం. ఆ రకంగా భగవంతుడు ఏవైతే ఆశీస్సులు ఉన్నాయో, ఆలోచనలు ఉన్నాయో, మనందరం కూడా ఆ రకంగా కూడా ప్రయాణం చేస్తూ ఇంకా భవిష్యత్తులో మన యూనియన్ అభివృద్ధిలో కానీ మనందరి జీవితాల అభివృద్ధిలో కానీ యేసు ప్రభువు మన ఆశీస్సులు మన అందరికీ కూడా ఎల్లవేళలా ఉంటాయని చెప్పి ఆశిస్తూ పాస్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఒక కార్యక్రమంలో ఆయుష్ వైద్యులకు నియామక పత్రాలు అందజేస్తుండగా ఒక మహిళ హిజాబ్ ను లాగడం వివాదాస్పదమైంది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. పాట్నాలో నిర్వహించిన కార్యక్రమంలో ఒక వైద్యురాలికి ఆయుష్ సర్టిఫికెట్ ను ఆయన స్వయంగా అందజేశారు.
ముఖ్యమంత్రి కార్యాలయంలో 1000 మంది ఆయుష్ వైద్యులకు సర్టిఫికెట్లను అందజేశారు. अभिरंजन सौम्या कुमारी ఒక విద్యార్థినికి సర్టిఫికెట్ చేతికిచ్చిన నితీష్ ఆమె హిజాబ్ ను కొంతమేర తొలగించారు. ముఖ్యమంత్రి చర్యకు ఆ మహిళ ఏ విధంగానూ స్పందించకపోయినా నిశ్చేష్టురారై చూస్తూ ఉండిపోయారు. అయితే ఉప ముఖ్యమంత్రి బీజేపీ నేత సామ్రాట్ చౌదరి మాత్రం ముఖ్యమంత్రి నితీష్ చర్యను ఆపేందుకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి చర్యపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. सौम्या कुमारी माननीय मुख्यमंत्री जी अपने हाथों से नियुक्ति पत्र देके नीलम अभिरंजन ఆ ఊళ్ళో ఆయన మాటే శాసనం, ఆయన చెప్పిందే వేదం. అంతేకాకుండా తెలంగాణలోని కీలక మంత్రిగా ఉండి ఉమ్మడి ఆదిలాబాద్ను శాసించిన రాజకీయ వ్యక్తి ఆయన. సొంత గ్రామంలోనే పంచాయతీ ఎన్నికల్లో ఆయన మద్దతిచ్చిన అభ్యర్థికి గెలుపు చుక్కెదురైంది. ప్రత్యర్థిగా ఉన్న రెబల్ అభ్యర్థి విజయం సాధించడంతో రాజకీయ విశ్లేషకులు అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. నిర్మల్ జిల్లా ఎల్లపల్లి గ్రామం సర్పంచ్ పదవికి ఎన్నికలు జరిగాయి. గత కొన్నేళ్లుగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మద్దతిచ్చిన అభ్యర్థి గెలవడం పరిపాటిగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడూ ఆ గ్రామంలో ఆయన చెప్పిందే విధంగా గ్రామ ప్రజలు సైతం మెసులుకునేవారు. ఆయన బలపరిచిన వ్యక్తికే ఓట్లు వేసి గెలిపించేవారు. ఈసారి సర్పంచ్ ఇంద్రకరణ్ రెడ్డి మద్దతిచ్చిన సహదేవ్ ఓడిపోవడమే కాకుండా ఆయన వారించిన అభ్యర్థి భీమరావును ప్రజలు గెలిపించారు. కేవలం 31 ఓట్ల తేడాతో భీమరావు గెలుపొందారు. ఇప్పటికీ తమ ఊళ్ళో అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పిందే పాటిస్తామని సర్పంచ్ గా గెలిచిన భీమరావు సైతం అల్లోలకు విధేయుడిగా ఉంటారని గ్రామస్తులు చెప్తున్నారు. పూర్వపు దండకారణ్యంగా చెప్పుకునే ఇప్పటి ఒంటిమిట్ట ప్రాంతంలో తిరుగాడిన సీతారామ లక్ష్మణుల ఆలయం 16వ శతాబ్దంలో నిర్మించబడింది. చోళులు విజయనగర సామ్రాజ్యాది నేతల చేతిలో అందమైన శిల్పకళతో చెక్కబడిన ఈ ఆలయ నిర్మాణమే ఓ ప్రత్యేకతను సంతరించుకుని ఉంటుంది. జిల్లా కేంద్రంగా చేస్తామని ఆనాడు అన్ని పార్టీలు చేసినాయి. ఈ 3 ఎత్తైన గోపురాలతో హనుమంతుడు లేని రామాలయంగా దేశవ్యాప్తంగా నిలిచింది. సమైక్య రాష్ట్రం డివైడ్ అయ్యాక ఆంధ్ర భద్రాద్రిగా పేరొందింది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా నవమి నాడు కాకుండా పున్నమి వెలుగుల్లో రాత్రిపూట చతుర్దశి నాడు ఇక్కడ గ్రామంలోని వివాహ వేడుక జరుగుతుంది. పున్నమి చంద్రుడు కల్లారా చూసేందుకే ఈ వివాహం ప్రత్యేకంగా జరుగుతుందని పురాణ చరిత్ర చెప్పే సత్యం. అలాంటి కోదండ రామాలయానికి ఇప్పుడు ప్రధానమైన చిక్కుచి పడిందట. ఇన్నాళ్లు కడప జిల్లాలో ఉంటున్న ఒంటిమిట్ట ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో కలిపేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ కలిసింది ఒంటిమిట్ట కాదు కానీ ఒక జిల్లా భావోద్వేగం, ఒక ప్రాంతం పరువు ప్రతిష్ట. గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, మన రాజపేట కేంద్ర జిల్లాగా చేస్తానని హామీ ఇచ్చారు. దానికై అడిగి అప్పుకున్నది రాజపేట జిల్లా కావాలని అడుగుతారు. కడప జిల్లాకు భౌగోళిక పరంగా ఓ చారిత్రక నేపథ్యం ఉంది. అలాగే ప్రత్యేకమైన రాజకీయ వారసత్వంతో ముడిపడి ఉంది. అలాంటి కడప జిల్లాలోనే ఆంధ్ర భద్రాచలంగా బాసిల్లుతున్న ఒంటిమిట్ట కోదండరాముడు కొలువై ఉన్నాడు. అవిశ్రాంత పోరాటం చేస్తాము, అది అహింసా మార్గంలో చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జేఏసీ పక్షాన మనమందరం సంఘటితంగా పోరాడి మన సమస్య పరిష్కారం చేసుకోవాలని చెప్పి ఇక్కడ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ
ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మరో ప్రభుత్వం మార్పులు చేర్పులు చేపట్టే క్రమంలో ఏమైనా జరగచ్చు. ఇటీవల కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం మరింత మెరుగుపరచడానికి మరో 3 జిల్లాలను ఏర్పాటు చేసింది. మిగతా జిల్లాల పరిస్థితి ఏమో గానీ కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో మరోమారు చీలికలు రావడంతోనే అసలు సమస్య ఎగసిపడింది. 6 నియోజకవర్గాలుగా ఉన్న అన్నమయ్య జిల్లా 3 అసెంబ్లీ స్థానాలతోనే సరిపెట్టుకోక తప్పలేదు. జిల్లా నైసర్గిక స్వరూపం మార్చుకోవడం కోసం అన్నమయ్యలోకి కడప జిల్లాలోని సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను కలిపింది రాష్ట్ర ప్రభుత్వం. రాజకీయ నేతల స్వలాభం మాట అటుంచితే జనాలే స్వచ్ఛందంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పార్టీలకు అతీతంగా జేఏసీలు ఏర్పాటై ఉద్యమిస్తున్నారు. ఉంటే కడపతోనే ఉంటామని నిక్కచ్చిగా తేల్చి చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 మండలాల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గెలిచినందుకు మా డిప్యూటీ సీఎం గారికి, అదేవిధంగా గవర్నర్లు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి ఎలక్షన్ ప్రచారంలో వచ్చినప్పుడు రాజంపేట కావచ్చు, రైల్వేకోట కావచ్చు, ఖచ్చితంగా రాజంపేట జిల్లా కేంద్రం చేస్తామని చెప్పి ఒక మాట అయితే ఇచ్చారు. కావున మనం రైల్వేకోట నుంచి రాజంపేట నుంచి తప్పకుండా మన కుటుంబ సభ్యులాగానే ఒక కుటుంబం మనం తెలుసుకునే ఏర్పాటైతే ఒక కార్యక్రమం అయితే చేద్దాము. చెప్పడం జరిగింది, ఈయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి మంత్రులతో మాట్లాడి చేశాడేమో అనుకుంటారు. అది తప్పు. ఏదైతే మన ప్రాంతానికి అర్హత ఉందో ఆ అర్హతను మనం నిరూపించాం కాబట్టి ఈ రోజు రాయచోటి కేంద్రంగా ఉండడం జరిగిందని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అలాగే చెప్తున్నాం, మన రాయచోట్లో ఎక్కడ లేని విధంగా నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది. ఈ ప్రభుత్వం అయిన తర్వాతే ఏదైతే కడప నుంచి రాయచోటికి 45 కిలోమీటర్లు ఉందో ఆ 45 కిలోమీటర్లు గోల్ చెరువు దగ్గర సుమారుగా 1890 కోట్ల రూపాయలతో డబుల్ లైన్ టన్నల్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ టన్నల్ యొక్క ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత అది కూడా 4 లైన్లు ఏదైతే సౌకర్యం కల్పించాలో అది కూడా ఏర్పాటు చేసేదానికి సిద్ధంగా ఉన్నది. అలాగే కడప రాయచోటి మదనపల్లి, రాయచోటి పీలేరు ఈ 4 రోడ్లు కూడా ఈ 3 సంవత్సరాల్లోనే 4 లైన్లు చేసుకునే విధంగా ఈ రోజు ఎన్హెచ్ అధికారుల దగ్గర సంప్రదించడం జరిగింది. ఇవి కూడా 3 సంవత్సరాల్లో పూర్తి చేసుకుంటాం. ఇలాగ చెప్పుకుంటూ పోతే రాయచోటికి అర్హతలు ఉన్నాయి. రాయచోటి పట్టణానికి అభివృద్ధి చేసుకునేదానికి ఒక అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు మనకి ఈ అవకాశాన్ని పైనున్న పెద్దలైతేనే ఆ దేవుడి సహకారంతో ఇక్కడ నిలుపుకునేదానికి ఒక అవకాశం వచ్చిందని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. ఏపీలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం తుది అంకానికి చేరుకుంది. ఈ ఉద్యమంలో భాగంగా సేకరించిన 1 కోటికి పైగా సంతకాల పత్రాలను గవర్నర్కు సమర్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో వైసీపీ భారీ ర్యాలీలు నిర్వహించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఈ ర్యాలీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటికి పైగా సేకరించిన సంతకాల పత్రాలను వైసీపీ శ్రేణులు ప్రదర్శించారు. అనంతరం ఈ సంతకాల పత్రాలను జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపించారు. ప్రజల నుంచి సేకరించిన ఈ 1 కోటి సంతకాల పత్రాలను ఈ నెల 18న సాయంత్రం 4 గంటలకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ ముఖ్య నాయకులు గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అందజేయనున్నారు. మెడికల్ కాలేజీల విషయంలో కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారన్నారు సీఎం చంద్రబాబు. కాలేజీలు కట్టినా ప్రభుత్వ అజమాయిషీలోనే ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. పీపీపీ అనే విధానం వచ్చాకే రహదారులు, ఎయిర్పోర్టుల లాంటి మౌలిక సదుపాయాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయన్నారు చంద్రబాబు. సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. ఈ రోజు మీరు చూసినప్పుడు మెడికల్ కాలేజీలు కూడా కొంతమంది కావాలని రాజకీయం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఏదైతే ఈరోజు ఒక రోడ్డు ఉంది, రోడ్డు మనం ఏం చేసేది పీపీపీ మోడల్లో చేస్తాం. 10-15 సంవత్సరాలు వాళ్ళు రన్ చేసి మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తారు. అది ప్రభుత్వ ఆస్తి, రన్ చేసేది ప్రైవేటు వ్యక్తులు. తద్వారా ఎక్కువ పనులు అవుతాయి.
నిన్న పార్లమెంటరీ కమిటీ కూడా ఒక మాట చెప్పారు. ఈ రోజు ఉండే పరిస్థితిలో మెరుగైన చదువు కావాలన్నా, మెరుగైన సేవలు కావాలన్నా ఈ హాస్పిటల్ గాని కాలేజీలు గాని పీపీపీ విధానమే మెరుగైన విధానం అని పార్లమెంటరీ పార్టీ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు, రికమెండేషన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటిది మనం పీపీపీ విధానంలో ముందుకు పోతే ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రైవేట్ అంటారు. రేపు మీరు ఏపీ మంత్రి లోకేష్ మరోసారి ఆసక్తికర ట్వీట్ చేశారు. పెట్టుబడులకు సంబంధించి అప్పుడప్పుడు సర్ప్రైజ్ ట్వీట్లు చేసే నారా లోకేష్ మరోసారి గెట్ రెడీ వైజాగ్ అంటూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. గెట్ రెడీ వైజాగ్ ఈ నెలలోనే ప్రపంచ ఛాంపియన్లు వస్తున్నారంటూ ట్వీట్ చేసిన లోకేష్ ఎవరో ఊహించండి అంటూ నెటిజన్లకు సరదా సవాల్ విసిరారు.